హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ నందు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సొల్యూషన్స్ ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. అలాగే ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే ఈ విధంగా త్రిభుజ ఆకారంలో 3 పటాలు ఇచ్చిండు. అందులోపల శీర్షాల దగ్గర అంకెలు ఇచ్చిండు 3 2 1 2 1 1 2 2 1 ఇచ్చేసి మధ్యలో రెండింటి యొక్క నెంబర్స్ ఇచ్చిండు. మూడో దాని దగ్గర క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. ఈ క్వశ్చన్ మార్క్ ప్లస్లో ఏ నెంబర్ ఉండాలని అడుగుతున్నాడు. అయితే వీటి మధ్యలో ఒక సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని మనం గుర్తించినట్లయితే ఈ క్వశ్చన్కు ఆన్సర్ తెలుసుకోవచ్చు. అయితే ఇందులో మనం గమనించాల్సింది, ప్రతిదానికి ఇట్లాగే ఉంటుందని రూల్ ఏమి ఉండదు. విభిన్న దానిలో కూడా విభిన్న రూల్స్ ఉంటాయి, విభిన్న ప్యాటర్న్స్ ఉంటాయి. కాబట్టి మనం బాగా అబ్జర్వ్ చేయడం ద్వారా వీటిని గుర్తించవచ్చు. మరి ఇందులో గమనించినట్టయితే 216 ఉంది, 64 ఉంది. 216 గమనించినట్టయితే ఒక సంఖ్యకు ఘనంగా వస్తుంది, 6/3 వస్తుంది. అలాగే 64 ఏమో 4/3 వస్తుంది. మరి అందులో కూడా 6 గమనించినట్టయితే ఈ 3 సంఖ్యలను కూడితే 6 వస్తుంది. 3 + 2 + 1 6. సో 6/3. 2 + 1 + 1 4. 4/3 64 అవుతుంది. ఇప్పుడు అడిగినటువంటి ఈ యొక్క ప్యాటర్న్ లోపల ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ ఉండాలి? సో 2 + 2 4, 4 + 1 5. సో 5/3 = ఎంత అవుతుంది? 125. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రెండో క్వశ్చన్ గమనించండి ఒకసారి. 1 5 26, 2 3 13, 3 5 క్వశ్చన్ మార్క్. ఇందులో కూడా ఈ 2 నెంబర్లకు ఈ నెంబర్కు ఏదైనా ఒక సంబంధం ఉందో గమనించాలి. చూసినట్టయితే 1 5 26. సో 1² అంటే 1 అవుతుంది, 5² అంటే 25 అవుతుంది. సో 1² + 5² = 26 అవుతుంది. ఓకే, 1² + 5² = 26 వస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ అనుకున్నట్టయితే రెండో దాన్ని కూడా గమనించాలి. మనం ఒకదానికి కరెక్ట్ అయితే రెండో దానికి కరెక్ట్ అయినప్పుడే మూడో దానికి చూడాలి. సో 2² అంటే 4, 3² అంటే 9. సో 4 + 9 ఎంత అవుతుంది? 13. సో ఇది కూడా కరెక్టే. ఇప్పుడు మూడో దానికి 3² + 5², 9 + 25 ఎంత అవుతుంది? 34. 34 ఆప్షన్ ఉందా? ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూద్దాం. మరి ఈ విధంగా ఆకారాలు ఇవ్వడం జరిగింది, 3 ఆకారాలు. ఇందులో గమనించినట్టయితే మూడో ఫిగర్లో కూడా క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. మరి వీటి మధ్యలో సంబంధం చూడండి ఒకసారి. మరి 1 4 9 16, 1 16 9 25, 4 4 16 25. ఈ సంఖ్యలన్నీ కూడా గమనించినట్టయితే ఇవన్నీ కూడా వర్గ సంఖ్యలు. అంటే 1², 4², 2², 3². అలాగే భూములను కలపండి. బేసెస్ 1 + 3 4, 4 + 2 6, 6 + 4 10. ఇది కరెక్ట్ అయింది. ఇప్పుడు 1 3², 4², 5², 1 + 5 6 + 4 10, 10 + 3 13. ఇది కూడా కరెక్ట్. ఇప్పుడు 4 అంటే ఏం రాయొచ్చు? 2². ఇక్కడ 4 అంటే 2², 25 అంటే 5², 16 అంటే 4². భూములు కలపండి. 4 + 5 9, 11 11 + 2 13. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సమ్ ఆఫ్ ద బేసెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 25 30 10, 24 24 12, 36 40 క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. ఇందులో కూడా సేమ్ ఈ 3 నెంబర్ల మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏందో చూడాలి. ఆ రిలేషన్ ఆధారంగా చేసుకుని ఆ ప్యాటర్న్స్ మధ్యలో ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ తెలుసుకోవాలి. సో ఇప్పుడు 25 + 30 55. సో లేదు. 30 + 10 40, 40కి 25 అనేది కూడా రాదు. ఒకవేళ లేదు అనుకుంటే 24 12. మరి ఇక్కడ 24 + 12 36 అవుతుంది. కాదు. మైనస్ చేసినా కూడా కాదు. మరి ఈ రెండు తెలిస్తేనే మూడో దాని గురించి ఆలోచించాలి. అయితే నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 25కు డబల్ చేస్తే 50, 50లోకి వెళ్ళి మైనస్ చేస్తే 30 మైనస్ చేస్తే 20, ఆ 20లో ఆఫ్ చేస్తే 10. ఇప్పుడు ఇలాగే ఇది 24. మరి 24కు డబల్ చేస్తే 48, 48లోకి వెళ్ళి 24ను మైనస్ చేస్తే మళ్ళీ 24, ఈ 24ను ఆఫ్ చేస్తే 12. ఓకే, ఇప్పుడు 36కి డబల్ చేస్తే 72, 72లోకి వెళ్ళి 40 మైనస్ చేస్తే 32. సో 32ని ఆఫ్ చేస్తే 16. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్, నెంబర్ ఆఫ్ రిలేషన్స్ మనం అబ్జర్వ్ చేయాలి. అందులో ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయిన దాని ఆధారంగా చేసుకుని థర్డ్ దాని యొక్క ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5th క్వశ్చన్. మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఫస్ట్లోనే ఇచ్చిండు, రిమైనింగ్ నెంబర్స్ ఇచ్చిండు. మనకి ఇదివరకు నేర్చుకున్నాం, మనకు హారిజెంటల్గా కానీ వర్టికల్ కానీ రిలేషన్ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రిలేషన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మరి ఇక్కడ చూసినట్టయితే 5 6 4 20 21 18 7 9 7 క్వశ్చన్ మార్క్. మనకి ఇలా చూస్తే ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు
హారిజంటల్గా చూద్దాం. 9 4 36, ఆఫ్ చేస్తే 18, 7 6 42, ఆఫ్ చేస్తే 21. మరి ఇప్పుడు 5కు ఏ నెంబర్తో మల్టిప్లై చేసి ఆఫ్ చేస్తే 20 వస్తుంది. మరి ఇక్కడ ఆప్షన్స్లో ఉన్నాయి. 5 10 50, ఆఫ్ చేస్తే 25, కాబట్టి ఇది కాదు. 5 6 30, ఆఫ్ చేస్తే 15, ఇది కూడా కాదు. 5 12 60, ఆఫ్ చేస్తే 30, ఇది కూడా కాదు. 5 8 40, 40ని ఆఫ్ చేస్తే 20. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, అంటే ఇక్కడ 8 ఉంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఆఫ్ చేస్తే 20 వస్తుంది. ఓకే, సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 2 4 5 20, 6 4 3 36, 5 7 4 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 4 3. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎలా చేస్తే ఆన్సర్ వస్తుంది అనేది. మరి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే అది మల్టిప్లికేషన్లో ఉండవచ్చు, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఉండవచ్చు, లేదంటే ఒకటి 2 అడిషన్స్ తర్వాత సబ్ట్రాక్షన్ ఉండవచ్చు. ఈ రెండిట్లో క్వశ్చన్ చూసినట్టయితే 2 4 8, 8 5 40, 40లో ఆఫ్ 20, 6 4 24, 24 3 72, 72లో ఆఫ్ 36. ఈ రెండు కూడా సాటిస్ఫై అయినాయి కాబట్టి సో 2 × 4 × 5/2. అలాగే సెకండ్ది 6 × 4 24, 24 3 72/2 36. ఇప్పుడు 5 7 35, 35 4 140, 140/2 చేస్తే మనకు 70. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఇక్కడ ఈ విధంగా సర్కిల్ షేప్ ఇచ్చిండు, దీంట్లో 8 సెక్టార్స్గా డివైడ్ చేసిండు, ఇందులో నెంబర్స్ ఇచ్చిండు, ఒక దగ్గర క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. వీటి మధ్యలో ఏమైనా రిలేషన్ ఉందా చూద్దాం. 17 32 ఉంది, 24కి 39 ఉంది, 28కి 43 ఉంది, 29కి క్వశ్చన్ మార్క్. ఇలా చూడవచ్చు, లేదా వీటి మధ్యలో ఇలాగా పెరుగుతూ పోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళవచ్చు. +7 ఉంది, +4 ఉంది, +1 ఉంది, మళ్ళీ 29కి 3 అంటే 3 అవుతుంది, మళ్ళీ 7 అవుతుంది, నెక్స్ట్ ఇది మళ్ళీ 39కి 4 అవుతుంది, నెక్స్ట్ 7 4 ఉంది, 1 3, సో 1 అంటే 44 వస్తుంది. సో అలా కూడా చెక్ చేసుకోవచ్చు. 44 ఉందా ఇక్కడ ఆప్షన్ లేదు. మళ్ళీ ఇలా మనం డిఫరెంట్గా చూస్తున్నప్పుడు నాకు అర్థమైనటువంటి చూస్తే ఒకసారి 17 + 5 32, 24 + 15 39, 28 + 15 43. ఇప్పుడు 29 + 15, 29 + 15, లేదా 29 - 15. సో +15 చేస్తే 44, 44 అయితే ఆప్షన్ లేదు. 29 - 15 14 ఆప్షన్ ఉంది. సో ఇలా అంటే ఈ నెంబర్కు దాని ఆపోజిట్ నెంబర్కి మధ్యలో డిఫరెన్స్ 15 ఉండాలి. ఈ మూడింటికి అలా ఉంది కాబట్టి ఇది కూడా డిఫరెన్స్ 15 ఉండేటట్టు ఒకటి 44 అన్న ఉండాలి, ఒకటి 14 అన్న ఉండాలి. 44 ఆప్షన్ లేదు కాబట్టి 14 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ వీడియో నందు మనకి ఎగ్జామ్ నందు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సొల్యూషన్స్ ఏ విధంగా తెలుసుకోవచ్చని నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సొల్యూషన్స్ ఏ విధంగా తెలుసుకోవచ్చని నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.